నమస్కారం. అద్దెకి న్యూస్కి స్వాగతం. అమరావతిలోని రెండవ రోజు శాసనమండలి సమావేశాలలో ఎమ్మెల్సీలు వీటి నాయుడు, వీద రవిచంద్ర, పేరాబత్తుల రాజశేఖరం అడిగిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి బొజ్జుపాటి రవికుమార్ సమాధానం ఇచ్చారు. పిఎస్పీలు రాత్రిపూట పీక్ అవర్స్ లో విద్యుత్ను అందించేందుకు ఉపయోగపడతాయని, శిలాజ ఇంధనాల వాడకాన్ని పిఎస్పీల ద్వారా తగ్గించి విద్యుత్ గ్రిడ్ను బ్యాలెన్స్ చేయవచ్చన్నారు. 2030 నాటికి 500 గిగావాట్స్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని రవికుమార్ గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఐసీఈ పాలసీతో 160 గిగావాట్స్ లక్ష్యంగా చేస్తుందని, రాష్ట్రంలోని 48 గిగావాట్స్ సామర్థ్యం ఉన్న పిఎస్పీలు గుర్తించారని, వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. పిఎస్పీలను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం ఏపీ ఐసీఈ పాలసీని తీసుకొచ్చిందని, ఈ పాలసీ ద్వారా భూ కేటాయింపులు, గ్రిడ్ కనెక్టివిటీ, స్టాంపు డ్యూటీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ లేకుండా ప్రోత్సాహకాలు కల్పిస్తుందన్నారు. ప్రాజెక్టుల యొక్క ప్రయోజనాలు గురించి అడగటం జరిగింది సార్. పిఎస్పీలు సోలార్ పవర్ ద్వారా పగటిపూట వాటర్ ని రిజర్వాయర్ లో పంప్ చేసుకుని పీక్ అవర్స్ లో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి సార్. ఇవి పిఎస్పీ ద్వారా గ్రిడ్ ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఫాసిల్ ఫ్యూయల్స్ లైక్ కోల్ గానీ, ఆయిల్ గానీ, గ్యాస్ గానీ యూసేజ్ ని తగ్గించడానికి మరియు క్లైమేట్ చేంజ్ ఛాలెంజెస్ ని కంట్రోల్ చేయడం కోసం ఇవి బాగా ఉపయోగపడతాయి సార్. భారత ప్రభుత్వం 2030 నాటికి ప్రధానమంత్రి గారి అధ్యక్షతన ఎట్టి పరిస్థితుల్లో 500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీని ఈ దేశంలో తీసుకురావాలని కోరుకుంటే, మన ముఖ్యమంత్రి గారు ఐస్ పాలసీ తీసుకొచ్చి తద్వారా 160 గిగావాట్ల లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో దాదాపు 48.01 గిగావాట్ల కెపాసిటీ ఉన్న పిఎస్పీ సైట్లను గుర్తించి వాటి పురోగతి వివిధ స్థాయిలో ఉంది సార్. పిఎస్పీల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐస్ పాలసీ 2024 ద్వారా ల్యాండ్ ఫెసిలిటేషన్, గ్రిడ్ కనెక్టివిటీ, వేవర్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ మరియు ఎగ్జామ్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ వంటి ప్రోత్సాహాలు ఈ ప్రభుత్వం కలిగిస్తుంది సార్. అవే కాకుండా దేశంలో ఫస్ట్ రివర్స్ పంపుడు ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ లో ఉంటే దాన్ని అనుసరించి ముఖ్యమంత్రి గారు పిన్నాపురంలో దేశంలోనే ఫస్ట్ పిఎస్పీ ఆంధ్రప్రదేశ్ లో ఉండటం గర్వకారణం సార్. అది సిబిఎన్ గారు రూపకర్తగా చెప్పుకోవటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. వీటి వల్ల చాలా పెద్ద ఉపయోగం ఉంటుంది. రాబోయే రోజుల్లో క్లైమేట్ ఛాలెంజెస్ ని మీట్ కావడం కోసం, అదేవిధంగా మనం ఎట్టి పరిస్థితుల్లో 160 గిగావాట్లు, 48 గిగావాట్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తొందరలోని వివిధ దశలోని అన్ని కూడా సర్వే పూర్తి చేసి అన్నింటి కూడా పూర్తి చేసిద్దని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నారు. అద్దెకి పట్టణంలోని ఓ ఆకతాయి యువకుడికి పోలీసుల సమక్షంలో దేహశుద్ధి చేసిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఒంగోలు నుంచి అద్దెకి వస్తున్న మహిళను యువకుడు వెంబడించడంతో ఆమె బంధువులకు సమాచారం అందించింది. సోమవారం రాత్రి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మహిళ యువకుడిని నిలదీసి దేహశుద్ధి చేసింది. తప్పైందంటూ చేతులు జోడించి వేడుకోవడంతో యువకుడిని పోలీసులు స్టేషన్ కు తరలించారు. ప్రమాదాల నివారణకు గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అక్రమ రవాణా అరికట్టేందుకు నాకాబందీ చేస్తున్నారని అద్దెకి సిఐ సుబ్బరాజ్ తెలిపారు. అద్దెకి పట్టణంలోని స్థానిక భవానీ సెంటర్లో మంగళవారం తెల్లవారుజామున సిఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో నాకాబందీ నిర్వహించారు. వాహనాలన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ వివరాలు తెలుసుకున్నారు. నిషేధిత గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాలను అరికట్టేందుకు ప్రత్యేక సోదాలు చేస్తున్నారని సిఐ సుబ్బరాజ్ చెప్పారు. అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై నిఘా ఉంచేందుకు నాకాబందీ ఉద్దేశమన్నారు.
ప్రజలు ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం అవసరమని, వ్యాయామం చేసేవారు రోజంతా ఉత్సాహంగా ఉంటారని అద్దంకి పురపాలక సంఘం కమిషనర్ రవీంద్ర తెలిపారు. అద్దంకి పట్టణంలోని స్థానిక గీతా మందిరంలో ఈ నెల 10వ తేదీ నుంచి జరుగుతున్న ఉచిత యోగా శిక్షణా తరగతులు మంగళవారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా యోగా సాధకులకు కమిషనర్ రవీంద్ర, మన్నం త్రిమూర్తులు, యోగా శిక్షకులు వెంకటేశ్వర్లు తదితరులు కలిసి సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ ది నేచర్ యోగా అండ్ హెల్త్ సెంటర్ అధ్యక్షులు త్రిమూర్తులు ఆధ్వర్యంలో ఆరోగ్యానికి సంబంధించిన యోగా శిక్షణా క్లాసులు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. నేటి కాలంలో మనిషి తినే ఆహారం కలుషితమై ఉందని, తిన్న తర్వాత వాకింగ్ లేక చిన్న వయసు నుంచి వివిధ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని, యోగా అనేది మనిషికి మంచి ఆరోగ్యం ఇస్తుందని రవీంద్ర తెలియజేశారు. మనం ఈ నేచర్ యోగా హెల్త్ కేర్ సెంటర్ అనేది మనకి 9వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు యోగా క్లాస్ అనేది నిర్వహించి అవేర్నెస్ క్యాంపింగ్ చేస్తారని చెప్పడం జరిగింది. త్రిమూర్తులు గారు కూడా అంటే నిన్న ఇన్వైట్ చేయగానే నేను కూడా వెళ్తానని చెప్పాను. ఎందుకంటే మాకు గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఉంది యోగా డే నుంచి మన గౌరవ మోడీ గారి ప్రోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు చేశాం. మేమైతే 1 month టౌన్ మొత్తం చేశాము. మన దగ్గర నుంచి చంద్రలూరు చెందిన పిల్లలు స్టేట్లో కూడా పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అంటే మనం ఫస్ట్ వెళ్ళారు, వేరే సంవత్సరాలు జరిగింది. కాబట్టి అంటే యోగాని ప్రోత్సహిస్తారని మాకు ఉంది. కానీ బట్ టైము లేకపోవడం వల్ల, అంటే మా పరిస్థితి మీకు తెలుసు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరుగుతూనే ఉంటాం కాబట్టి టైం లేకపోవడం వల్ల కొంత నేర్చుకోలేకపోయాం. నాకు ఒకటి ఏంటంటే జలసీగా ఉండేది ఏంటంటే నాకు తేజారెడ్డి జలసీగా ఉంటుంది. తేజారెడ్డి మంచి యాక్టివ్ ఉంటారు, పరిగెత్తా ఉంటారు. ఇప్పుడు సార్ మీ వయసు ఎంత అడిగారు? 70 ఎంత సార్ అడిగారు? 77 సంవత్సరాలని చెప్పారు. నాకేమో 60 సంవత్సరాలు. నేను ఆయనతో మూవ్ ఆయన చాలా యాక్టివ్గా ఉంటారు. అంటే ఒకసారి అడిగితే ఒక వారం రోజులు నాకు అప్పుడే పడతారు మీ బాడీ అన్నమాట. కాబట్టి అంటే నా వల్ల కాలేదు, నా వల్ల అయితే అది కాల. కాబట్టి మీరందరూ చాలా మంచిగా ఒక యోగా అనేది నేర్చుకోవాలనే కాన్సెప్ట్లో మీరందరూ ఒక ఇంట్రెస్ట్ తీసుకుని అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ అన్నట్టు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీకు వదిలేయకుండా మీరు కంటిన్యూ చేయడం. తర్వాత ఏదైతే మన త్రిమూర్తుల బ్యాచ్ ఉందని చెప్తారో ఆ బ్యాచ్లోకి కూడా ఇంకా మీ సాధ్యులు ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళని కూడా మీరు ప్రోత్సహించారు. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే ఇది ఎక్కువగా ఇంట్రెస్ట్ వంటపడుతుంది. మనకన్నా కూడా చిన్నపిల్లలు ఫస్ట్ నుంచి నేర్చుకుంటే వాళ్ళ జీవితాంతం హెల్త్ ఇష్యూస్ లేకుండా డాక్టర్ గారు చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళకుండా మనమే ఇంట్లో ఏదైతే యోగా ద్వారా ప్రాణాయామం ద్వారా మిగతా ఇష్యూస్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా
చెట్టు నాటం అనేది ఒకటి చెప్పారు. చెట్టు నాటం పోకుండా మాస్టర్ చెప్పినట్టు చూడండి, మాస్టర్ కూడా రిటైర్డ్ అయ్యారంట. నేను దగ్గరలో ఉన్నాను, కానీ మాస్టర్ యాక్టివ్గా ఉన్నారు నాకన్నా. అంటే మనకున్న వాళ్ళు చేసేటువంటి వ్యాయామాల వల్ల మాత్రమే బాడీ అనేది కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా మనకు వ్యాయామాలకు సంబంధించి మినిస్టర్ గారి ద్వారా కొంత కార్యక్రమాలు మేము ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఏదైతే మన ఓకే ఉందో దాన్ని 5.1 కోట్లతో దానికి వాకింగ్ ట్రాక్ అనేది చేయడం జరుగుతూ ఉంది. దానిలో బ్లాక్ పార్క్ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మినిస్టర్ గారు దాని ప్లాన్ కూడా ఇచ్చారు. ఇలా ఉంది అని చెప్పి అందులో చెప్పి మీరు పొరపాటు కూడా అలాంటి పనులు చేయాలి. ఓకే, పిల్లలు పెంచేటప్పుడు ఒక 4 నిమిషాలు చెప్పేసి ముగిచ్చేస్తారండి. ఓకేనా? పిల్లలు పెంచేటప్పుడు చాలా కేర్ఫుల్గా పెంచాలి. ఎందుకంటే మనకంటే వాళ్ళు షార్ప్గా ఉన్నారు పిల్లలు. ఆ జనరేషన్ చాలా షార్ప్గా ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా పెంచాలి. పిల్లల్ని ఇద్దరు ఉన్నారనుకోండి, ఇద్దరికి సమానంగా చూడాలి. ఒకరికంటే ఒకరు అసలే చూడదు. ఒకరికి ఎక్కువ మార్కులు రావచ్చు, ఒకరికి తక్కువ రావచ్చు. ఎక్కువ వచ్చడం మనం ప్రేమిస్తాం, తక్కువ వచ్చడం దేశిస్తాం. ఇది వాస్తవమే కదా, ఆలోచించడం కొంచెం అలా ఎట్టి పరిస్థితుల్లో దేశించదు. ఎక్కువ వచ్చినా మార్కులు, తక్కువ వచ్చిన ఇద్దరు పిల్లలంటే 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఒక కన్ను వచ్చుకొని ఒకటి ఉంచుతాము, 2 సమానంగా చూసుకుంటాము. అలాంటి పిల్లలు కూడా అలా చూసుకోండి. పిల్లలు పెంచే విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నతనం నుంచే వాళ్ళకి పని నేర్పండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా మీరు వాళ్ళకి నేర్పండి. ఆడపిల్లలు ఉన్నారండి, నేను మొన్న చెప్పాను, కాలేజీ పిల్లలు కూడా మీరు అమ్మ తినిపిస్తారు. అలా అట్టి పరిస్థితి తిప్పాలి. ఆమె కాగలైతే ఆమె పెట్టుకొని తినే విధంగా మీరు తయారు చేయండి. తిన్న తర్వాత ఖర్చాలు మీకు ఇస్తున్నారు. ఇది ఇసుక సిద్ధులు ఏమన్నా ఎక్కడ కడిగి అక్కడ పెట్టమని చెప్పండి. ఆ రకంగా మీరు పని చేయండి. అప్పుడు అత్తగారికి పోయినాక ఈజీగా అయిపోతుంది. ఆ జీవితం కూడా మంచి సాగిపోతుంది. ఎలాంటి ఒడిదుడుకు లేకుండా సరిపోతుంది. అవునా కదా, మీరు ఆలోచించండి. కాబట్టి పిల్లల్ని ఒకే రకంగా చూడండి. ఆడపిల్లగా మగపిల్లగాడైనా ఇద్దరిని ఒకే రకంగా చూడండి. ఎలాంటి భేదాలు లేకుండా చూడండి. ఓకే, పిల్లల్ని ఖర్చు పెట్టే విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్త వహించాలి. మీరు 10 మంది ముందు మాట్లాడుతూ ఇంట్లో ఎవరు బంధువులు వచ్చారు మాట్లాడుతుంటే వాడేం చేస్తాడు, పిల్లవాడికి ఈ విషయాలను తెలియదు. అయ్యో పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారని అలాంటి ఆలోచన ఉండదు. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ట్రాన్స్ఫార్మర్ల చోరీ జరిగింది. పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి అందులో ఉన్న రాగి అపహరణ చేసుకుని వెళ్లారు. గత వారం రోజుల నుంచి పొలంలో 5 సార్లు చోరీ జరిగినట్లు రైతులు చెబుతున్నారు. అసలే వర్షాలు లేక ఇబ్బందులు పడుతుంటే బోర్ల కింద అపరాలు సాగు చేసుకుందామనుకునే లోపు దొంగలు పొలాల్లో ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. అధికారులే వారికి న్యాయం చేయాలని కోరారు. సంతమాగులూరు మండలం రాత్రి ట్రాన్స్ఫారం చోరీ జరిగినది. ఇల్లు మనము 6 ఎకరాలు 7 ఎకరాలు పొలం వేసుకున్నాం, మిర్చి, బొప్పాయి. కానీ మనకి ఇందులో అవకాశం లేదు. వేరే ట్రాన్స్ఫారం నుంచి కట్టుకోవడానికైనా మొక్కలు ఎండిపోతున్నాయి. దీన్ని చర్య తీసుకొని ట్రాన్స్ఫారం తొందరగా ఏర్పాటు చేసి చూడాలని దాని తగ్గట్టుగా పోలీసులు కూడా కొన్ని చర్య తీసుకొని చోరీలు బాగా జరుగుతుంది. మన ఇంతకుముందు సదపర్ రోడ్లో ఒకటి పోయింది, మధ్యనార పాలన వాళ్ళది హౌస్ బరోళ్ళది ఒకటి పోయింది. ఇది 3వ ట్రాన్స్ఫారం. ఇలా రాత్రి మాత్రం పగలగొట్టి తీసుకెళ్లారు. ఏమేమి తీసుకెళ్లారో మనకే తెలియదు. కరెంట్ ఆఫీస్ వాళ్ళకి తెలియజేయడం వచ్చారు, ఫోటోలు తీసుకున్నారు. మాకు కొద్దిగా తొందరగా ట్రాన్స్ఫారం ఏర్పాటు చేశారు, ప్రయత్నం చేయాలి. అద్దంకి మండలం శంకువరపాడు వద్ద జరిగిన కారు ప్రమాదంలో బల్లికురువ సంతమాగులూరు ఎస్ఐలు 108కు సమాచారం అందించి ఘటనా స్థలంలో గాయపడిన వారి వివరాలు తెలుసుకుని సంతమాగులూరు బల్లికురువ ఎస్ఐలు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని చికిత్సపై ఆరా తీశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు వైద్యశాల ప్రాంగణం
సంతమాగులూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి రెవెన్యూ శాఖ సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో గ్రామాలలో రీసర్వే, పట్టాదారు పాస్ పుస్తకాలు, మ్యూటేషన్ తదితర అంశాలపై చర్చించారు. రైతుల సమస్యలు పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జేసీ కల్పనా కుమారి వీఆర్ఓలకు ఆదేశించారు. ఎల్నినో ప్రభావం వలన రైతులు అపరాల పంటల సాగు వైపు దృష్టి పెట్టాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎఫ్ఐఎం అన్నారు. కోరసపాడు మండలం దమ్మవరంలోని మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఏడీఐ ఎఫ్ఐఎం పాల్గొని మాట్లాడారు. ఎల్నినో ప్రభావం వలన రైతులు ఎటువంటి పంటలు సాగు చేసినా పంటల బీమా చేయించుకోవాలన్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంట సాగు చేసే విధానం తెలుసుకోవాలని, తద్వారా ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ అన్నారు. కొంతమంది తెలియకపోవట్ల మరి చెప్తున్నప్పుడు మీరు ఎంటలేదు నేను చెప్తున్నావు కూర్చొని ముఖ్యంగా చెప్పుకోండి. అరే ఇది నాకు ఉపయోగపడేది అన్న భావం మీరు ఉండాలి. ఆగిపోయినప్పుడు మాత్రం మనకు ఆవేశం బాధ వస్తుంది. మన మీటింగ్లో మీ పేరు మీరు ఎక్కడ ఉంది మొండు వారి తర్వాత ఈ డబ్బులు పడాలంటే మీ అందరికి ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ రైతుకు కూడా ఒక కార్డు ఉంటుంది, ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అని. అది ఉంటేనే ఈ డబ్బులు పడుతుంది. ఎందుకంటే అన్ని గ్రామాలు కావాలి. ఇది వచ్చినప్పుడు గవర్నమెంట్ కొత్తగా తీసుకున్న నిర్ణయాలన్నీ తెలియజేస్తారు. మరి తెలియజేసినప్పుడు మనం విని ఫాలో అయితేనే మనకి నష్టం జరగకుండా అంతే కదండి. అయినా కూడా వీళ్ళు చెప్పేది ఏముందని పెద్దగా పట్టించుకోరు. అందుకే సార్ అందరూ చెక్ చేసి ఎవరైనా లేకపోతే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఒకటి, తర్వాత ఈకేవైసీ కూడా చేయొచ్చు. ముందుగా అమ్మాయి చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. మీరు ఒకసారి చెక్ చేయించుకోండి. లింక్ ఉంటుంది కదా, లింక్లో చెక్ చేసి లింక్లోనే చేసేది పేర్లు చేసేసి తెలుసుకోవాలి. సార్ ఈకేవైసీ కామన్ సర్వీస్ సిఎస్సి ఉన్నాయి కదా, ఎక్కడ ఉంది తెలుసు కదా, ఎక్కడ సంగతి మీకు ఎన్ని వర్షాలు ఆయన ఫోన్లో చూపించరాకు. ఎందుకంటే ప్రతి రైతుకి సమానంగా ఇవ్వరు. ఆయనకి ఎంత పొలం ఉంది, ఆ పొలంలో ఏ పంట వేసారు, ఆ పంట ఏ సీజన్లో వేసారు, దాన్ని బట్టి మీకు ఎరువులు ఎలాంటి ఆ విషయం మీకు తెలియాలి. అదే అటు తెలుస్తుంది ఊరు జరగాలంటే మీ ఫోనే సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పరిపాలనా భవనంకు విద్యుత్ సరఫరా కోసం మంత్రి రవికుమార్ ఆదేశాల మేరకు 20 లక్షల రూపాయలతో 36 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ సిస్టమ్ పనులు మంగళవారం ప్రారంభించారు. సోలార్ ద్వారా విద్యుత్ బిల్లు ఆదా చేసుకునేందుకు దాతల సహాయ సహకారాలతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో తిమ్మరాయుడు తెలిపారు. సోలార్ సిస్టమ్ ద్వారా ఆలయానికి విద్యుత్ బిల్లు ఆదా అవుతుందన్నారు.
సాంఘిక వివక్షత, ఆర్థిక అసమానతలు లేని సమాజం కోసం జరిగే పోరాటాలకు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు సిద్ధం కావాలని ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు సొట్టా నరేంద్రబాబు మాదిగ పిలుపునిచ్చారు. అద్దెంకి మండలం వెంబరాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో మంగళవారం ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర, ఎంఆర్పీఎస్ నియోజకవర్గం ఇన్ఛార్జి పూలూరి రమేష్ తదితరులు పాల్గొని జెండా ఎగరవేసి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అద్దెంకి మున్సిపాలిటీ పరిధిలోని నమ్మూరి వారిపాలెం సచివాలయంలో మంగళవారం ఓటర్ల దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టారు. టీపీఓ శ్రీలక్ష్మి బృందం ఓటర్ల నుండి దరఖాస్తులు తీసుకుని పరిశీలించి మ్యాపింగ్ చేయించారు. స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ప్రక్రియలో అద్దెంకి మున్సిపాలిటీ పరిధిలో 4832 మంది ఓటర్లను అనర్హులుగా గుర్తించారు. వారికి నోటీసులు అందజేసి సచివాలయం వారీగా వెరిఫికేషన్ ప్రక్రియ చేస్తున్నారు. ఓటర్లు సరైన పత్రాలు అందజేసి ఓటు నమోదు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం నమ్మూరి వారిపాలెం సచివాలయం ఓటర్లతో కిటకిటలాడింది. అద్దెంకి పట్టణంలోని కాకానిపాలెం వాసులు కొలుపుల మహోత్సవంలో మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. కాకానిపాలెం నుంచి వాటర్ ట్యాంకులతో ఉత్సవంలో బయలుదేరి పోతురాజు గండి వద్ద విగ్రహాలకు బిందెలతో పూలకాపులు నిర్వహించి పోలేరమ్మ తల్లి ఆలయానికి చేరుకొని అమ్మవారికి అభిషేకం చేశారు. బుధవారం గ్రామ పొంగళ్లు, గురువారం ఉత్సవంతో కొలుపుల కార్యక్రమం ముగుస్తాయి.
అద్దెకి మండలం రామాయపాలెం తిమ్మాయిపాలెం గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరి, మినుము, కంది, మిరప సాగు చేసిన రైతులు ఈ నెల 31వ తేదీలోపు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన బీమా చెల్లించాలని సూచించారు. వరి ఎవరు సాగు చేయాలని హెచ్చరించారు. అంటే వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే వరి ఇప్పుడు రామాయపాలెం అయితే మొత్తం కొంతమంది వరి గుళకం కింద వరి వేస్తున్నామని చెప్పి చెబుతున్నారు. ప్రభుత్వం అయితే వరి అసలు వేయొద్దని చెప్పి ఇప్పుడు మళ్ళీ మనం వరి వేసి తర్వాత మళ్ళీ వాటికి మనం సరిగ్గా నీరు అందక ఎండిపోతే మనం పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా వృధా అవుతుంది. ప్రభుత్వ విజ్ఞప్తి అలాగే వ్యవసాయ శాఖ విజ్ఞప్తి ఆలోచించి మీరు ప్రతి రోజుకి మనకి భూగర్భ జలాలు కూడా అడుగడుతాయి. మన టౌన్లో మంచినీళ్ళు కూడా సరిగా అందే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు నాగాడేసి దానికి మళ్ళీ మనం పెట్టుబడి పెట్టిన తర్వాత మంచి బాగా గిన్నె పాలు వస్తున్న మనం మంచి పీక్ స్టేజ్లో వాటర్ లేకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు అంతా గమనించి మరైతే సాగు చేయడానికి ఎవరైనా ఒక ఎకరం లేకపోతే 1 ఎకరం ఇంటి గింజలు వేసుకుంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఈ నెల 31వ తేదీ వరకు మనకు అవకాశం ఉంది. మీరు 800 రూపాయలు కట్టాలి ఎకరానికి ఇన్సూరెన్స్. అది చాలా తక్కువ అమౌంట్. మనకేంటంటే మనం ఏదైనా నష్టపోతే 40,000-45,000 రూపాయలు మనకి ఇన్సూరెన్స్ ఎకరానికి చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కూడా ఈ నెలలో పడిపోతుంది. అందువల్ల ఏంటంటే తర్వాత మనకి రైతులకి ఈ ఆధార పంటలకి మనకి వరికి ప్రత్యామ్నాయంగా కంది ఈ నెల అక్కడ వేసుకోవచ్చు. మినుము అయితే సెప్టెంబర్లో కూడా వేసుకోవచ్చు. మీకు ఇబ్బంది అయిపోతుంది. మనకి ఉత్తర ఖర్చులు ఎక్కువ వేస్తారు కాబట్టి మినుము మనకు రాయితీ మీద కేజీ 70 రూపాయలు, ఒక్కో రైతుకి 20 కేజీలు దాకా ఇస్తాము. ఎవరైనా కావాల్సిన రైతులు ఎవరుందంటే రాముని సంప్రదిస్తే మీకు ఇక్కడికే తీసుకొచ్చి మీకు మినుము వేస్తారు. కంది ఏంటంటే మీరు మనకి టైం అయిపోయే ముందు సీడ్ రేట్ పెంచుకోవాలి. మనం మామూలుగా 2 కేజీల నుంచి 3 కేజీలు వేస్తాం ఎకరానికి. ఇప్పుడు ఏంటంటే మనం 5 నుంచి 6-7 కేజీల దాకా వెళ్ళాలి. అలానే అచ్చు కూడా మనకి 80 పెడతాం కదా, తగ్గించుకోవాలి. అది 40, 36, 36 రావచ్చు. ఎందుకంటే ఇది మనకి మనం ఎప్పుడు వేసినా కూడా కానీ మనకి జనవరిలో మనకు వస్తుంది కాబట్టి మనకి అదే వర్షాభావ పరిస్థితి వస్తున్నాయి. అద్దెకి న్యూస్ ఇంతటితో సమాప్తం.